హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారు కదండీ థంబ్‌నెయిల్. మా పెళ్ళిల్లో చాలా ముఖ్యమైన కార్యక్రమం అంటే ఇది అని చెప్పొచ్చు. మనం నిశ్చితార్థం అప్పుడు ముహూర్తాలు పెట్టుకుంటాం కదండీ! ఆ నిశ్చితార్థం అయిపోయిన తర్వాత అప్పుడు మనం అంటే పలానా డేట్ అని పెట్టుకున్న తర్వాత మనకి ఒక 1 మంత్ అలా 2 మంత్స్ టైం ఉన్నప్పుడు మనం ముందుగా ఒకరోజు మంచి రోజు చూసుకొని ఈ పసుపు కొట్టుకునే కార్యక్రమం అయితే చేసుకోవాలండి. అది కూడా ఎలాగంటే అన్ని రోజులు దంచకూడదండి ఈ పసుపు. మంచి రోజు చూసుకున్నా గూడా బుధవారం లేదా ఆదివారం మాత్రమే దంచాలి. మళ్ళీ ఇది గూడా అండి, ఈ దంచే కార్యక్రమం గూడా అండి ఫస్ట్ పెళ్ళికొడుకు దంచాలి. వాళ్ళు దంచిన ఒక 10 మినిట్స్ తర్వాతే మనం దంచుకోవాలి. ఇంక ఇదిగోండి ఈరోజైతే ఆ పసుపు దంచే కార్యక్రమం ఎలా జరుగుతుందో ఏంటనేసరికి ఈ వీడియోలో అయితే మొత్తం క్లారిటీగా ఉంటుంది చూడండి. ముందుగా వచ్చేసరికండి ఫలానా డేట్ అని పెట్టుకున్నాం మేము. అవాళ వచ్చేసరికి సండే అండి. సండే అయితే ఇదిగోండి మన దానికి ఏమేమి కావాలో అన్నీ చూపిస్తాను మీకు కూడా. ఇదిగోండి అరటిపళ్ళు, నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మా అమ్మ పసుపు కలుపుతుంది కదా, ఇది మెయిన్ అండి. ఈ పసుపు కలుపుతాము. ముందుగా అండి మనం పసుపు కొమ్మలు తీసుకొని ముందు రోజు నైట్ పెట్టుకో ఉండాలి. తర్వాత దాంట్లోకండి మనం చాలామందిని పిలుచుకోవచ్చు, లేదంటే ఒక 11 మెంబర్స్ 9 మెంబర్స్ అలా పిలుచుకోవాలి. మేమైతే ఒక 11 మెంబర్స్ అయితే పిలుచుకున్నాము. దానికి కావాల్సిన ఇదిగోండి అరటిపళ్ళు, ఇంకా ఆకు వక్క, ఏదైనా మన ఇష్టం అండి. స్వీట్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. మేమైతే స్వీట్ పెట్టుకున్నాము, లడ్డు అయితే పెట్టుకున్నాము. ఇంక ఇదిగోండి అమ్మ నాకు కూడా అంటే ఫస్ట్ నాకే పెడుతుంది. అంటే ఆడపడుచుని కాబట్టి నాకు పెడుతుంది పసుపు. అదే అండి, అది గంధం అంటారు కదా, అది గంధం మొత్తం కలిపేసేసి నాకైతే పెడుతుంది. ఇంక చూసారా ఇదిగో ఈ రోకలు చూసారా, ఇది వచ్చి మా ఇంట్లోదేనండి. ఇదైతే మా తాత, అదే మా నాన్నమ్మ ఉంది కదండి, వాళ్ళ బాబోలు ఉన్నప్పటి నుంచి ఉంది ఇది. ఇది ఇదిగోండి దీన్ని అయితే నీట్గా కడుగేసుకోవాలి. మనం చాలా నీట్గా కడుక్కుని ఎండబెట్టేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇంటికి ఎదురుగ్గా గుమ్మానికి ఎదురుగ్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇంకా రోకళ్ళు కూడా ఒక 2 రోకళ్ళు తెచ్చుకుందమ్మ. అంటే రెండిటితో కొట్టాలి. ఒకటైతే మా ఇంట్లో ఉండింది, ఇంకొకటి వచ్చేసరికి పక్కింట్లో వాళ్ళు తీసుకొచ్చుకున్నాము. ఇదిగోండి ఇంక దీని కూడా కింద ఇంకొక రోల్ ఉంది కదా, ఇది కూడా ఈ రెండిటిని రోల్ అనే అంటారు. రోలు కుందిన 2 అంటారు వీటిని. దీన్ని కూడా ఇట్లా ఈ విధంగా మొత్తం పసుపు పూసేసుకోవాలండి. మనం గంధం కలిపెట్టుకుంటాం కదండి, ఆ గంధాన్ని ఈ విధంగా మొత్తం అట్లా రాసేసుకున్న తర్వాత ఎక్కడ అంటే ఇప్పుడు మనం చూపించాను కదండి అవి రోకళ్ళు, ఆ రోకళ్ళు కూడా ఎటువంటి పొడ లేకుండా నీట్గా కడిగేసుకొని వాటికి కూడా గంధం అనేది నీట్గా పూసేసుకోవాలి. ఈ పోసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇది ఒకదాని మీద ఒకటి ఇట్లా సెట్ చేసేసుకొని దాని తర్వాత ఇప్పుడు మనం ఆకు ఒక తమలపాకులు అంటాం కదండి, వాటిని మా సైడ్ వచ్చేసరికి ఎర్ర దారం ఉంటుంది కదండి, మిషన్ కుడతారు కదా, ఆ దారం తీసుకొని ఇలాగ అంటే రోగాలకి ఎన్నో నాకు ఐడియా లేదు, ఇది కూడా అమ్మ కట్టుంది చూపిస్తాను మీకు. 5 6 కడతారు, 9 అట్లా కడతారండి. ఇట్లాగా కట్టి దారం దూరంగా కట్టేసేసి ఇదిగోండి చూపిస్తాం కదా, ఈ విధంగా అట్లా కట్టేసేసి ఒకటి అంటే పూలు మనం కట్టుకుంటాం కదా, ఆ విధంగా ఇట్లా కట్టుకొని దాన్ని ఇట్లా ముడేది నీట్గా వేసేసుకోవాలి. అదేవిధంగా రోకళ్ళకి కూడా అండి ఒక్కొక్క రోకల్కి ఒక్కొక్క తమలపాకు అనేది కట్టాలి. ఇది చూపిస్తున్న విధంగా నీట్గా మళ్ళీ రెడ్ కలర్ దారంతోనే కట్టాలండి, ఎటువంటి దారం అయితే మార్చకూడదు, ఆ దారంతోనే కట్టుకోవాలి. మా పెళ్ళిలో మొత్తం రెడ్ కలర్ దారంతోనే తమలపాకులు అన్నీ కడతారు. ఇదిగోండి ఇంకా ఒకదాని సెట్ అయిపోయింది, ఇంకొక దానికి కూడా నీట్గా కట్టేస్తున్నాం అమ్మ. ఇంక ఫైనల్గా అయితే అందరూ పిలిచిన వాళ్ళంతా వచ్చారండి. అంటే వాళ్ళు వచ్చాకంటే మేము ముందుగా అంతా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాము. ఈ లోపల మా సిస్టర్ అయితే రెడీ అవుతుంది. ఇంకా మా రెండో అమ్మాయి కూడా అంటే ఊరి నుంచి అయితే రావాలి. ఇంకా అప్పటికప్పటికే వచ్చింది, అమ్మాయి కూడా వచ్చింది. ఇంక ఈ లోపల ఇదిగోండి ఇంకా అమ్మాయిని అయితే ఇట్లా ముందంతా సెట్ చేసేసి దానికి రోకలకి ఎదురుగ్గా అమ్మాయిని అయితే కూర్చోబెడతాము. ఇదిగోండి ఈ విధంగా కూర్చోబెడతారు. నేను తీసుకొచ్చి కూర్చోబెట్టాను, అక్కడ క్లిప్ అయితే మిస్ అయింది. ఈ విధంగా కూర్చోబెట్టేసిన తర్వాత పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ చేత అయితే ఫస్ట్ ఈ విధంగా చేపిస్తారు. దీన్ని ఫస్ట్ రోకలు అయితే నీట్గా వాళ్ళు కూడా మళ్ళీ ఇట్లాగా గంధం అయితే పెడతారు. ఈ విధంగా పెట్టేసేసి ఒక స్టూల్ వేసి స్టూల్ మీద ఒక రెడ్ క్లాత్ వేయాలండి. రెడ్ క్లాత్ వేసిన తర్వాత కూర్చోవాలి. ఇదిగోండి రెడ్ క్లాత్ వేసి కూర్చొని మళ్ళీ రెడ్ చున్నీ వేసుకుంటారు. ఈ విధంగా అయితే ఫస్ట్ అమ్మాయికి అయితే నలుగు పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఇంక నేను కూడా అక్కడికి వెళ్ళాలి. ఇంక వీడియో కెమెరా ఎవరో చేతికి ఇచ్చేసి అవన్నీ నేను కూడా వెళ్ళాలి. అంటే చెవులు పట్టుకోవాలండి, మా సైడ్ అయితే చెవులు పట్టుకుంటారు. చెల్లెలకి అయితే అక్క వాళ్ళు, అదేవిధంగా అన్న వాళ్ళకి కూడా అండి అదే చెల్లెలైనా అక్క అయినా ఎవరైనా పెట్టుకుంటారు. వరుస అయిన వాళ్ళు అంటే అక్క చెల్లెళ్ళు ఉంటారు కదండి, ఆ విధంగా అయితే పట్టుకుంటారు చెవులు. ఇదిగోండి చూపిస్తాను మీకు కూడా, వేరే వాళ్ళకి కెమెరా ఇచ్చేసి పోతున్నాను. ఈ విధంగా అయితే చెవులు పట్టుకొని నేను కూడా నెత్తిన పైట వేసేసుకొని ఈ విధంగా అయితే చెవులు పట్టుకుంటామండి.
ఈమె వచ్చేసరికి మా ఇంటి పక్కన అంటే పెద్ద మేమి ఇవి అందరూ అంటే మా లెక్కలు అందరికి బాగా చేస్తారు అన్నీ తెలిసిన వాళ్ళు. నాకు కూడా పోస్తున్నారు. నాకు పూసి తాంబూలం అయితే పెట్టాలి. ఇదిగోండి వచ్చిన వాళ్ళందరూ ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము. అప్పటికి ఆ రోజు వేరే వాళ్ళ పెళ్ళి ఉంది, అది కూడా మాకు చాలా ముఖ్యమైన పెళ్ళి. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అయితే లేరు ఆ రోజు, వాళ్ళు ఇంకా పెళ్ళికి వెళ్ళాల్సి ఉంది. ఇంకెవరో ఒకరైతే వెళ్ళాలి కదండి ఇంట్లో వాళ్ళు. ఇంకా మా అత్తమ్మ అయితే పెళ్ళికి వెళ్ళింది. ఇంకా ఆ రోజు అయితే ఆమె మిస్ అయిపోయింది. ఇంకా వాళ్ళు మా మేనత్ వాళ్ళు కూడా రాలేదు, ఏదో ఇబ్బంది ఏం రాలేదు. ఇంకా మా చెల్లెలు ఒకటే వచ్చింది ఊరి నుంచి. చెల్లెలు వాళ్ళ హస్బెండ్ అయితే మా మామయ్య వచ్చారు. మా హస్బెండ్ కూడా లేరు ఆ రోజు, డ్యూటీ ఉండేసరికి లీవ్ అయితే కుదరలేదని ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంక ఇదిగోండి ఈ విధంగా నాకు తాంబూలం ఇద్దరికి వేసేసి తాంబూలం వేసేసి మనం ముందుగా నానబెట్టుకున్న పసుపు కొమ్మలను వచ్చేసరికి కొన్నిగా వేసేసుకొని ఈ విధంగా అయితే ఎవరెవరు మనకి తాంబూలం ఇస్తారో అంటే తాంబూలం అట్లా సాంగం చేస్తారు కదండి, అలాంటి వాళ్ళు వచ్చి ఇలాగ దంచాలి. ప్రతి ఒక్కరు అదే విధంగా దంచాలి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఆమె అయిపోయిన తర్వాత అమ్మ పక్క ఇంకొక వచ్చారు, వాళ్ళిద్దరు కూడా దంచుతున్నారు, చూపిస్తాను మీకు కూడా. ఇట్లాగా ఇద్దరు కలిసి దంచాలి, ఒకరే దంచకూడదు. ఇద్దరు ఈ విధంగా అయితే దంచి మెత్తగా ఇవి మొత్తం పేస్ట్ అయితే అయిపోవాలండి. ఇంకా కొంచెం కొంచెం నలకలున్నా మనం మిక్సీకి వేసేసుకోవచ్చు. అయిన వరకు ఇట్లా చేసాము. ఇంక వచ్చిన వాళ్ళందరికీ ఎదుకోండి అంటే అందరూ ఒకే టైమింగ్స్ రారు కదండి. వీళ్ళు కొంతమంది వచ్చారు, ఒక 5 మెంబర్స్. వచ్చిన వాళ్ళందరికీ ఈ విధంగా గంధం పెట్టేసేస్తున్నాము. అందరికీ అంటే వచ్చిన అందరికి గంధం పెట్టేసి ఈ విధంగా బయట వేసుకొని ఇట్లా దంచుతూ ఉంటారు. అమ్మ మిస్ అయింది బయట, ఇదిగోండి ఇట్లా దంచుతున్నాము. దీనికైతే ఫొటోస్ అయితే ఏం తీపించుకోండి, ఎందుకంటే ఇది నార్మల్గా చేసేసుకుంటాం కాబట్టి. ఇంకా నేను వీడియో రూపంలో ఇట్లాగా ఒక ఫొటోస్ అయితే తీసుకున్నాను గుర్తుగా ఉంటాయని. ఈ అక్క వాళ్ళు వచ్చేసరికి మా ఇంటి పక్కన అక్క వాళ్ళు ఇల్లు, ఇది మా మామయ్య వాళ్ళు అది బంధువులు అండ్ రిలేటివ్స్ అందరూ. ఇది ఈ అక్క వాళ్ళైతే దంచుతున్నారు, వాళ్ళిద్దరు తోడుకోడళ్ళు. నెక్స్ట్ ఇంకా వాళ్ళు మా తోడుకోళ్ళు, ఇదిగోండి మా తోడుకోళ్ళు కూడా పెళ్ళికి వెళ్ళలేదు. అదే మా తోడుకోళ్ళ హస్బెండ్ మా బావ వెళ్ళారు. ఇంకా మా తోడుకోళ్ళు అయితే ఇంకా ఆగిపోయింది. ఇంకా ఇది కూడా ముఖ్యమైన కార్యమే కాబట్టి ఆగిపోయింది. ఇదిగోండి ఇంకా ఇది దంచుతూ ఉన్నాము. ఇద్దరు కలిసి దంచాలంటారు. అవి మెత్తగా అస్సలు అవ్వండి, చాలా కష్టం మెత్తగా అవ్వాలంటే. చాలా నీట్ని దంచాలి. ఇదిగోండి మళ్ళీ ఒక్కొక్కరు ఈ విధంగా గంధం పెట్టుకుంటా ఇట్లాగా చేసుకుంటా వాళ్ళకి తాంబూలం తీసుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు తాంబూలం తీసుకొని ఇంక వెళ్తూ ఉంటారు. అంటే అందరూ ఒకేసారి రావడం కూడా కుదరదు కాబట్టి ఒక 11 మెంబర్స్ పిలిచి మామూలుగా అయితే ఊరందరూ పిలుచుకోవచ్చు, అది మన చాయిస్. ఇంకా కానీ ఎందుకులే కొంతమంది అందులో పెళ్ళిళ్ళకి వెళ్ళి ఉన్నారని కొంతమందిని మాత్రమే పిలుచుకుని అవ్వాలా. ఇంక ఇదిగో ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది. ఇదండి మాకైతే చాలా ముఖ్యం అండి ఈ పసుపు దంచే కార్యక్రమం అయితే. ఈ పసుపు దంచిన తర్వాతేనండి ఏ పనైనా చేసుకునేది. పెళ్లి కార్డులు కానీ ఇంకా గుడ్డలు కానీ ఏది చిన్న ఇది ఇంట్లో వర్క్ అంటే కనీసం పెయింటింగ్ వేయాలన్నా కూడా మేము ఫస్ట్ ఇలా పసుపు దంచిన తర్వాత ఏమైనా చేస్తాము. ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత ఒక 10 days తర్వాతే మేము పసుపు అయితే దంచేసుకున్నామండి. ఎందుకంటే టైం కుదరదు అన్నీ చేసుకోవాలి కదా. అందులో వర్షాల టైం అని కొంచెం ముందుగానే దంచేసుకున్నాము. మేము గడువు అని 2 months అయితే పెట్టుకున్నాము పెళ్ళికి గ్యాపు. ఇంక ఇలా అయితే దంచుకుంటాము. నేను కూడా ఫైనల్గా దంచడానికి అయితే వచ్చేసేసాను. ఇంకా మా సిస్టర్ కూడా అయితే ఇంక అమ్మాయి కూడా ఇంకా వచ్చేసింది. అది వచ్చేసింది. ఇంకా పిల్లల్ని ఇంకా అలా కూర్చోబెట్టేసి ఇంకా రామని చెప్పి పిలుస్తున్నాను, దంచుతూ రామని. ఇదిగోండి అని చెప్తా ఉన్నాను వాళ్ళకి. నేను వచ్చిన వాళ్ళు తాంబూలం తీసుకొని ఇట్లా వెళ్తూ ఉన్నారు. మీరే చూడండి ఇంక అందరూ వెళ్ళిపోయారు. ఇంకా అందరూ ఎట్లా చేయాలి ఏంటి అని మొత్తం నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉన్నాం పెద్దాం కాబట్టి. ఇంకా అమ్మ నేను ఇంక ఇక్కడ వరకు ఒక 5 మెంబర్స్ అయితే పెట్టాము. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు వచ్చేది మొత్తం చేస్తాను. ఈ లోపల కాసేపు రెస్ట్ తీసుకుందామని పక్కన పెడుతున్నారు రోకళ్ళు. అలా అయితే పెట్టకూడదని చెప్తున్నారు. ఏ కాడికి అంటే ఆ రోకలి మీదంట కాకి అస్సలు వాలకూడదంట. ఆ రోకలు కాకి వాలితే ఏదో ఉంది కదా, అది అదేమంటారండి రోకలి మనం ఎత్తుకోవాలంట. ఎందుకంటే చాలా జాగ్రత్తగా 2 రోకలు నేనే చేతిలో పట్టుకోమన్నాను. ఇంకా మా సిస్టర్కి అయితే వీడియో తీస్తున్నాను. నేను కాదండి మా చిన్నోడు కావాలి తీస్తున్నాడు చూడండి. దాన్ని తిప్పించి మళ్ళీ చేతి ఎట్లా తీస్తున్నాడో. ఇంకా మా చిన్నోడి కంటే వాళ్ళ చిన్న కాల అంటే చిన్నమ్మ కాబట్టి చాలా అంటే చాలా ఇష్టం వాడికి. ఇదిగోండి గంధం పూసేంత ఆయన కూడా పక్కనే ఉండి చేస్తున్నాడను. చాలా బాగా ఇష్టం వాడికైతేను. ఇదిగోండి ఇంకా అమ్మాయి ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా వచ్చేసరికి వీళ్ళు చూడండి వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. ఇవి వచ్చేసరికి ఇదిగోండి పాప ఏంది లేసులు అవి ఇవి తెచ్చుకొని అయితే తింటా కూర్చోన్నారు.
ఇదిగో మేము ఇంక మా చిన్నోడు మా అమ్మ అయితే ఫైనల్గా అయితే దంచడానికి అయితే స్టార్ట్ చేసేసారండి. చూడండి ఎంతలా దంచుతున్నారో. వీడది అంటున్నా మా చిన్నోడైతే. ఇంక మా అమ్మ ఇంకా మా తోడికోడలు కూతురు కూడా కొంచెం రమ్మ మీరు కూడా అంటే గుర్తుగా ఉంటాయి కాబట్టి వీడియో తీసుకున్నామని వీడియో తీశాను. ఇంక మా పెద్దోడు ఇటువంటి వాడికి చాలా దూరంగా ఉంటాడండి. ఇంక వాడిని కూడా పిలిచాము. ఒక ఫోటో తీసుకుంది రారా అని వచ్చేసరికి వాడు కొంచెం దూరంగా కూడా పెద్దగా ఇష్టం ఉండదు ఇట్లాంటివన్నీ. వీడు వచ్చిందే కాక వాళ్ళ ఫ్రెండ్స్ చేత కూడా దంచిస్తున్నాడు చూడండి వీడు. వీళ్ళందరూ కూడా అండి మా ఇంటి పక్కన వాళ్ళేను. అంటే ఒక్కొక్కరు అందరూ ఒక్కసారి రావడం కుదరదు కాబట్టి ఒక్కొక్కసారి ఇదిగోండి వస్తూ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా నాకు అత్తలు అవుతారు. ఇదిగోండి మొత్తం దంచేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మా చెల్లెలు కూడా వచ్చేసింది. ఇంకా అమ్మ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి పాపము. ఇంక ఈ లోపల దంచుతునేసరికి నేను పిల్లకి అదే ఇంట్లో వంట అయితే చేసుకుంటూ నేను ఇంకా అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళైతే బిర్యానీ కావాలి చేసుకున్నామండి ఆ రోజు. అది కూడా వీడియో తీసాను కానీ ఎట్లా మిస్ అయిపోయిందండి, అది కూడా మిస్ అయిపోయింది ఆ క్లిప్పు. అంటే ఆ రోజు ఏమేమి వండుకున్నాము ఏంటనేది. ఇంక మన ఇష్టం అండి, ఏమైనా వండుకోవచ్చు అవాళ, కానీ మేమైతే బిర్యానీ చేసుకున్నాము. ఇంకా వచ్చిన వాళ్ళకి తాంబూలం వేసుకుంటా ఇంకా అమ్మ అయితే ఆ పనిలో ఉంది. నేనైతే ఇంకా వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇదిగోండి గుర్తుగా అయితే మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగదామనేది ఫిక్స్ అయిపోయాము. అంటే మళ్ళీ ఇటువంటి ఛాన్సెస్ అయితే రావు కాబట్టి ఇంక మళ్ళీ కూడా ఫొటోస్ అయితే దిగామండి మేమందరం కూడా. నేను మా చెల్లెలు ఇంకా అందరం కలిసి అయితే దిగేదుకోండి. మా సిస్టర్ అయితే మధ్యలో అమ్మాయి కూడా వచ్చేసేసింది. ఇంకా మా ముగ్గురం కలిసి అయితే కొన్ని పిక్స్ అయితే దిగాం, కొంతసేపు దంచాము. అది ఎంతసేపు దంచమన్నారు కానీ మా వాళ్ళు అయితే అస్సలు కాలేదండి. దంచాలంటే చాలా కష్టమైపోతుంది, అదంతా మెత్తగా అవ్వాలి. ఇంక దాన్ని మేము ఏం చేసామంటే కొంచెం వరకు దంచాల్సిన వరకు దంచేసి మిగతా అంతా మిక్సీ పట్టేసేసాము. ఈ పసుపు ఎప్పుడు యూస్ చేస్తామంటే అండి మేము మాకు నలుగులు, అదేవిధంగా నలుగులు అప్పుడే అండి మెయిన్ నూనె నలుగు చేస్తారు కదండి, గంధపు నలుగు నూనె నలుగు 2 చేస్తారు మా లెక్కలో. అది వాటికన్నీ ఈ పసుపు బయట పసుపు వాడకుండా ఈ పసుపులోనే గంధం కొంచెం మిక్స్ చేసేసి ఇదంతా యూజ్ చేస్తాము. ఇంకా అమ్మాయి అంటే స్నానం చేసేటప్పుడు కానీ మొత్తం అండి అదే గంధపు నలుగు అంటారు కదండి, అదంతా అమ్మాయికి యూజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాము. ఇదంతా పెళ్లి కూతురికి యూజ్ చేస్తాం కాబట్టి ఇది జాగ్రత్తగా బాగా ఎండబెట్టేసేసి దాన్ని మిక్సీ పట్టేసేసి ఒక బౌల్ అయితే స్టోర్ చేసుకుంటామండి. ఇది ఇంకా ఫైనల్గా అందరం అయితే కొన్ని పిక్స్ అయితే దిగుతూ ఉన్నామండి. ఇంకా గుర్తుగా ఉంటాయి కాబట్టి ఈ పిక్స్ అందులో మేమేమనుకుంటున్నాను ఆల్బంలో ఈ పిక్స్ కూడా చేపిద్దాము అని లెక్కలో అయితే అన్నీ ఇట్లా దిగుతున్నాము. వీళ్ళు పక్కన ఉన్నారు కదా, వాళ్ళు యాంగిల్స్ చెప్తున్నారు ఇట్లా ఉండండి అలా ఉండండి చెప్తున్నారు. నేను చూడండి సర్లేండి ఇట్లాగానే చెప్తాను నేను. ఇంక ఇదైతే కింద అయితే పెట్టొద్దు అంటున్నారు, చాలా జాగ్రత్తగా పెట్టాలండి. ఇది పెట్టి అక్కడ ఏంటంటే ఇది పాడే అంటే పెడితే చెప్పారు కదండి కాకడ అంటే ఏం వాలకూడదంట, చాలా జాగ్రత్తగా ఉండాలని సరికి జాగ్రత్తగా నేను పట్టుకోవడం లేకపోతే కింద పెట్టడం ఏదో ఒకటి జాగ్రత్తగా చేస్తున్నాను. ఇంక ఇది కూడా మా చెల్లెలు కుదిరైతే వచ్చేసింది బుడ్డమ్మాయి. ఈ చూడు భలే ఉంటుంది, క్యూట్గా ఉంటుంది చూడండి. ఆమె చూడండి ఎట్లా చూస్తుందో, పైకి చూడమ్మా అని కొంచెం ఇట్లా పైకి ఎత్తిన అస్సలు చూడట్లేదు. లేదండి కిందకే చూస్తుందండి, పైకి అయితే చూడదండి అసలుకి. ఏం చూపిస్తానో అసలు చూడట్లేదు. ఇంక మా చెల్లి పెద్ద కూతురు కూడా కొంచెం అమ్మాయికి ఆ రోజు హెల్త్ బాగాలేదండి పాపం, ఫీవర్గా ఉండేసరికి అమ్మాయి రాలేదు. అమ్మాయి కూడా చాలా యాక్టివ్, చాలా బాగుంటుంది నాతో. తాయమ్మ అంటే పెదమ్మని కదండి మా సైడు తాయమ్మ అంటారు. ఇంకా తాయమ్మ నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకేం వచ్చేసరికి ఇంకా వీళ్ళు అంటే అన్నీ ఇంకా వచ్చిన వాళ్ళకి పిక్ ఇచ్చేసేసాము. ఇంక పిక్స్ అయితే దిగుతున్నాను చూడండి మీరు కూడా. ఫైనల్గా అయితే ఇదిగోండి మాది మొత్తం ఇది ఇట్లాగైతే కంప్లీట్ అయ్యింది. ఇంకా ఫైనల్గా అయితే మా పసుపు దంచే కార్యక్రమం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇదిగోండి తాంబూలాలు అయితే అందరికి కూడా ఇచ్చేసాము, స్వీట్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా బుడ్డమ్మ అయితే పరిగెస్తుంది నా దగ్గరికి, చాలా బాగుంటుందండి మాతోటి. అందుకని మేము అందరం కలిసి అయితే ఒక పిక్ తీసుకున్నామని అయితే ఎన్ని మెమొరబుల్ కదండి. ఇట్లా వీడియో యూట్యూబ్లో పెట్టడమే కాకుండా ఎన్ని వీడియోస్ అంటే వాళ్ళు పెద్ద ఎదుగు చూసుకొని నచ్చుతాయి కదండి వాళ్ళకి కూడా. మా మమ్మీ వాళ్ళు ఇలా ఉన్నా నేను ఇలా ఉన్నా చిన్నప్పుడు అని ఒక గుర్తే ఉంటుంది. మన చిన్నప్పుడు అయితే ఇవన్నీ చాలా తక్కువ కదండి, అంటే అప్పుడు కెమెరాస్ అని ఫోన్స్ అని ఇవన్నీ లేదు కదా. అదిగోండి మా చెల్లెలు కూతురు ఇంకా అమ్మాయి చెప్పారు పాప మా అమ్మాయికి అరే ఫీవరు అందువల్ల అలాగ డల్గా ఉంది, లేకపోతే అమ్మాయి కూడా ఫుల్ హైపర్ అండి. ఇంకా ఫైనల్గా ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ఇట్లా రోకలు అయితే పక్కన పెట్టేసేసుకున్నాము. ఇంక రోకలు పెట్టేసిన తర్వాత ఇంకా అమ్మాయిని ఎవరో ఒకరు వచ్చి ఎవరు కూర్చోబెట్టరో వాళ్ళైతే లేపాలని ఇంకా అమ్మాయి అయితే కావాలి కూర్చోబెట్టింది అవ్వాలా. ఇదిగోండి ఇంక మొత్తం ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకైతే అమ్మాయి అయితే కావాలి కూర్చోబెట్టింది అవ్వాలి, ఇంకా అమ్మాయి అయితే లేపాలి.
ఇంకా అంతే అండి. ఇంకా దిష్టి తీసేసి అయితే లేపుతాం. ఇంకా ఫైనల్ ఇంకా వచ్చింది ఈ లోపల. ఇంకా లేపేద్దాం అనుకునేసరికి ఇంకా వచ్చింది. ఈమె ఎవరో కదండి, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అంటే బాగా చూసుకుంటారు ఆంటీ వాళ్ళు. నాకు చిన్నప్పుడు చాలా క్లోజ్ అండి. ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళం కూడా మేము. ఆ ఆంటీ అయితే వచ్చారు. అప్పుడు లేట్ అయింది కొంచెం వచ్చేసరికి ఆంటీ. ఇంకా ఆమె వచ్చిందరికి ఈ లోపల మళ్ళీ అది 12 లోపల అయితే దంచేయాలంటారండి. 12 తర్వాత అయితే దంచకూడదు. లేకపోతే ఈవినింగ్ పెట్టుకున్నాం అనుకోండి 5 అట్లా చేసుకోవచ్చు. అందుకని 12 లోపల దంచేయాలని ఇంకా ఆంటీ వచ్చేసరికి ఇంకా ఆమె కూడా దంచుతుంది. ఇంకా ఫైనల్గా అయితే అమ్మ అయితే లేపేస్తుందండి. ఇదిగోండి తీసుకెళ్ళిపోతుంది. ఇంకేందో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకో. ఓకేనండి, బాయ్ బాయ్ అండి అందరికీ.